అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏమంటే, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో ఉన్న మండల సర్వేయర్ గారు అవినీతి గురించి ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను రికార్డులు తారుమారు చేయడం, తహసీల్దారులుగా సంతకాలు ఫోర్జరీ చేయడం, ఫేక్ పట్టాలు సృష్టించి పట్టాలు ఇవ్వడము, డీకేటీ పట్టాలు సృష్టించడము, ఇలాంటివన్నీ కూడా ఆయన విధి నిర్వహణలో బాధ్యత రాహిత్యంగా తప్పుడు రికార్డులు సృష్టించడం జరిగింది. అతని బాధితులు కొంతమంది మమ్మల్ని సంప్రదించడం జరిగింది. మేము ఆధారాలతో సహా అతని మీద జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే CCLAలో కూడా కంప్లైంట్ ప్రిపేర్ చేసినాము, అవి కూడా పంపిస్తాము. ఇంకోటి రెవెన్యూ చీఫ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకు పంపిస్తాము. లోకాయుక్తాలో కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తున్నాము. ప్రస్తుతానికి ఇక్కడ జిల్లా అధికారులకు తెలియజేసాము అతని అవినీతి గురించి. అతని అవినీతి ఎలా చేశాడంటే, MROల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినాడు, సీల్స్ కూడా ఫోర్జరీ, తప్పుడు సీల్స్ వేసినారు. మీకు ఒరిజినల్ సీల్స్, ఒరిజినల్ సంతకాలు ఎలా ఉన్నాయి, ఒరిజినల్ ఫైల్ ఏది, తప్పుడు రికార్డు సృష్టించిన ఫైల్స్ ఏది అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు అతను ఎంత ధైర్యంగా ఈ విధంగా చేయగలిగినాడు అనేది అతనికే తెలియాలి. ఒక సర్వేయర్గా ఉండి MRO గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో కూడా వైట్నర్లు వేసి సబ్ డివిజన్లు చేసి అతను దొంగ రికార్డులు సృష్టించడము ఏ ధైర్యంతో చేశారో అతని మీద పై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద ఆ రికార్డ్స్, ఆ ఎవిడెన్సెస్ అంతా కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇవి అతని మీద మేము ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్స్. ఇందులో మదనపల్లిలో గతంలో ఉన్న MRO గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్లో ఇతను ఈ సర్వే నెంబర్లో, ఇక్కడ సర్వే నెంబర్ కనిపిస్తుంది కదా, 1058/4లో 1 ఎకరం భూమిని షేక్ హజీరా గారికి అతను సబ్ డివిజన్ చేయించారు. దేని మీద? GPA రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సబ్ డివిజన్ సరిహద్దులకు విరుద్ధంగా సబ్ డివిజన్ నిర్వహించారు. GPA మీద సరిహద్దులు ఉన్నదానికి సబ్ డివిజన్ చేయొచ్చా లేదా అని తహసీల్దార్ గారు అతన్ని క్వశ్చన్ చేస్తే, అతను చేసిన నిర్వాహకం ఏదనేది మీకు నేను ప్రూఫ్స్తో సహా ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదై అతను తప్పుడు రికార్డు సృష్టించింది ఏమనేది మీకు నేను చూపిస్తాను. ఈ సర్వే నెంబర్కి సంబంధించి 1938లో హుస్సేన్ సాబ్ అనే వ్యక్తికి డీకేటీ పట్టా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వీళ్ళకి హజీరా వాళ్ళకి వీళ్ళు ఫేక్ సబ్ డివిజన్స్ సృష్టించడము, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించడము, ఈ విధంగా వీళ్ళు చేయడం జరిగింది. వీళ్ళు ఈ ఇతనికి ఒరిజినల్గా ఎవరైతే వీళ్ళు బెనిఫిషరీస్, వీళ్ళు లబ్ధిదారులు, భూమి హక్కుదారులు ఉన్నారో వాళ్ళు కర్ణాటకలో ఉంటారు. ఈ హజీరా వాళ్ళకి ఇతను GPA చేసి ఇచ్చినాడు. దీని మీద 1996-97లో అక్కడ ప్లాట్లు వేసి కొనుగోలు చేసిన యజమానులు ఈయన చేసిన పని వల్ల చాలా నష్టపోయినారు. ఇతను ఈ హజీరా గారికి మీరు ఎలా చేస్తారని క్వశ్చన్ చేయడంతో ఈయన ఏం చేశాడంటే, దీనికి సంబంధించి మీకు నేను రికార్డ్స్ చూపిస్తాను. చూసారు కదా, ఇది ప్రొసీడింగ్స్. ఇది ఒరిజినల్గా ఈ డాక్యుమెంటు, ఇది MRO గారి సీల్తో ఇక్కడ జెరాక్స్లో సరిగా రాలేదు, ఇది చేశారు. ఇది ఒరిజినల్ కాపీ. దీన్ని ఆయన GPA మీద చేశారని చెప్పి క్వశ్చన్ చేసి దీని మీద అతన్ని ప్రశ్నించినందుకు ఆయన ఏం చేశారంటే, ఇలా వైట్నర్ వేసి ఈ డాక్యుమెంట్ని చనిపోయిన వాళ్ళ పేరు మీద సబ్ డివిజన్ చేసినట్టు ఇక్కడ రాశారు. చూడండి, అబ్దుల్ రెహమాన్ గారి పేరు మీద ఆయన రాశాడు. ఈ నంబర్ వేసి ఇక్కడ ఆయన సైడ్లో పొట్టి సంతకం చేయడం కూడా మీరు గమనించవచ్చు.
ఇది ఒరిజినల్ డాక్యుమెంటులో ఆయన ఈ విధంగా వేరే డాక్యుమెంట్ ఒరిజినల్ పేపర్లో ఆయన ఈ విధంగా తహసీల్దార్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇక్కడ చూడండి, ఆయన అక్కడ కింద ఇది కనపడకుండా స్ట్రైక్అవుట్ చేసి కింద ఈ నెంబర్ రాశారు. దీనికి సంబంధించి ఈ విధంగా మ్యానిపులేట్ చేశారు. దీనికి సంబంధించి తహసీల్దార్ గారు సబ్ కలెక్టర్ గారికి 30/3/2026లో ప్రస్తుతం ఉన్న ఎంఆర్ఓ గారు రిపోర్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు. ఈయన సర్వేయర్ చేసిన తప్పుని ధృవీకరిస్తూ వీళ్ళు ఆయన చేసింది తప్పే, మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి దీనికి సంబంధించి ఆ విలేజ్కి సంబంధించిన విఆర్ఓ గారు, విలేజ్ సర్వేయరు, మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా ఈయనకి సపోర్ట్ చేయకుండా వాళ్ళు ఆయన చేసింది తప్పే అని వాళ్ళు అంగీకరిస్తూ ఎంఆర్ఓ గారికి ఒక రిప్రజెంటేషన్ అయితే ఇచ్చినారు. దీన్ని బేస్ చేసుకొని ఎంఆర్ఓ గారు కూడా ఇతను చేసిన ఈ నిర్వాకాన్ని సబ్ కలెక్టర్ గారికి ఆయన సబ్మిట్ చేసినారు. దీని మీద యాక్షన్ అయితే ఇంతవరకు ఏం తీసుకోలేదు. ఇదొక సబ్జెక్టు. ఇతను అదే మండలంలో బీకేపల్లిలో 511 అనే సర్వే నంబర్లో 2 ఎకరాల 24 సెంట్లు భూమి ఉన్న రైతుకు నిబంధనలకు విరుద్ధంగా 2 ఎకరాల 47 సెంట్లకు సబ్ డివిజన్ చేసి ఇచ్చినారు. దీనికి సంబంధించి 2022లో అప్పటి కలెక్టర్ గారు వీళ్ళకు ఉన్నది 2 ఎకరాల 24 సెంట్లే అని చెప్పి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ ప్రొసీడింగ్స్ ఇవి. వాళ్లకు 2 ఎకరాల 47 సెంట్లు వేరే వాళ్ళకి రావాలి. ఇది ఎవరికి రావాలి? పుణ్యశేఖర్ నాయుడు అనే వాళ్ళకి 2 ఎకరాల 47 సెంట్లు రావాలి. కానీ ఈయన ఏం చేశారంటే ఇంకొక వ్యక్తికి లబ్ధి చేకూర్చేది కోసము ఒక్కొక్కరికి 2 ఎకరాల 45 సెంట్లుగా ఇచ్చేసినారు. అంటే డెసిషన్ మొత్తం ఈయనే తీసేసుకుంటాడు. కలెక్టర్ గారు చెప్పేది కానీ తహసీల్దార్ గారు చెప్పేది కానీ ఈయనకు బుర్రకు ఎక్కదనమాట. సో ఈయనే డెసిషన్ తీసేసుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కలెక్టర్ గారు కూడా వాళ్ళకి 1.2 acres 1.2 అంటే 2.24 వీళ్ళకు ఉంది అని చెప్పి ఆయన ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఎప్పుడు 2025 డిసెంబర్లో ఆర్డర్స్ ఇచ్చారు. అంతకు ముందు కూడా 2022లో అప్పుడున్న కలెక్టర్ గారు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. వీళ్ళకు ఉన్నది 2 ఎకరాల 42 సెంట్లే, మీరు ఇచ్చారు 2.45 కాదు అని చెప్తూ ఇక్కడ ఈ ప్రొసీడింగ్స్లో 2022లో ఆర్డర్స్ ఇస్తే కూడా ఆయన మళ్ళీ 2023లో సబ్ డివిజన్ చేస్తూ వాళ్ళకి 2 ఎకరాల 45 సెంట్లు ఉన్నట్టు వాళ్ళకి రికార్డ్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన దాని మీద వీళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్తే మళ్ళీ 2025లో కూడా వీళ్ళకే ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆయన చేసిన తప్పుని సరిదిద్దుకోలేదు. మళ్ళీ దీనికి సంబంధించి వాళ్ళు బాధితులు మళ్ళీ 23/3 ఆ తేదీన వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధం చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇవ్వలేకపోయినారు. ఇది మాకు తెలియజేయడం జరిగింది. దీని మీద మేము కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఇంకా CCLAలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అతని మీద. ఇంకా అతనికి కొంతమంది సహకరించే అధికారులకి ఆయన కాస్ట్లీ గిఫ్ట్లు కొనిస్తాడంట, లైక్ కార్లు అట్లాంటి గిఫ్ట్స్. సో కార్లు కొనిచ్చే రేంజ్లో ఉన్నాడంటే ఆయన గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇంకోటి పొన్నేటిపాలెం సర్వే నెంబర్ 8/3లో కొంతమందికి లబ్ధి చేకూరే విధంగా చేసినారు. మళ్ళీ బీకేపల్లిలో 104/2 ఈ సర్వే 104/2 సర్వే నెంబరు, ఇదంతా ప్రభుత్వ భూములకి ఎవరికి ఎటువంటి పట్టాలు ఇవ్వకుండానే అక్కడ ఇల్లు ఉన్నాయని, ఖాళీ స్థలాలు ఉన్నాయని,
పై అధికారులను తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది వ్యక్తులకు లబ్ధి చేకూరే కోసము ఆయన అక్కడ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పేసి తప్పుడు సబ్ డివిజన్ స్టేట్మెంట్లు రెడీ చేసి వాళ్ళకి అనుభవం సర్టిఫికెట్లు మంజూరు చేశారు ఆయన. ఇంకొకటి 1035/4 సర్వే నెంబర్లో కూడా ఆయన వేరే వాళ్ళకి రీసర్వేలో పొందుపరిచే దానికోసం ఫేక్ డీకేటీ పత్రాలను సృష్టించాడు. ఇది ఇంకా దీని మీద మనకి ఇంకా ఆధారాలు కొంతవరకు వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ఇంకొకటి ఇదైతే కొన్ని వందల మంది బాధితులు ఉండొచ్చు. ఈ లేఅవుట్స్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు ఇచ్చారు. ఈ సర్వే నెంబరులో 718/13లో 75 ప్లాట్లు మాత్రమే ఆ ప్లాట్ డ్రా చేసినారు. దాంట్లో లేఅవుట్ అప్రూవల్ అయింది. కానీ ఈయన 76 ప్లాట్ని ఈయన సృష్టించారనమాట. సో సర్వేయర్ గారు కదా, ఆయన డ్రా చేయొచ్చు కాబట్టి ఆయన స్కెచ్ని అందరితో అప్రూవల్ అయిన దాన్ని ఆయనే అది ఏమవుతుందిలే ఎంఆర్ఓనే కదా అని అనుకున్నారు. కానీ అది CCLA వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్రూవ్ అయి రావాలనే విషయం ఆయనకు తెలియదేమో. వీళ్ళకిచ్చారు. వీళ్ళు అది ఏమిచ్చి చేయించుకున్నారో, ఆయన్ని ఎలా నమ్మారో, ఇట్లా దొంగ డాక్యుమెంట్లు తీసుకుంటే చెల్లుతాయని వాళ్ళు ఎలా నమ్మారో చూడండి ఒకసారి. ఇట్లాంటివి ఈ ప్లాట్ల విషయంలో వందల సంఖ్యలో జరిగినాయి అనేది బయట చర్చించుకుంటున్నారు. ఈ ప్లాట్స్ కమ్యూనల్ కోసము లేఅవుట్లో స్థలం వదులుతారు. దాంట్లో వీళ్ళు ఇష్టానుసారము కొంతమంది కొంతమంది కాదు, ఇతను ఈ విధంగా చేయడము అది ఎంతవరకు కరెక్ట్ అనేది పై అధికారులు విచారించి అతని మీద చర్యలు తీసుకోవాలి. చూసారా, ఇది తహసీల్దార్ గారి సంతకం సీలు. ఇది లేఅవుట్ 76 ప్లాట్ ఉంది, చూసారు కదా. ఇప్పుడు నేను మీకు ఒరిజినల్ లేఅవుట్, అప్రూవ్డ్ లేఅవుట్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నది ఎలా ఉందనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఈ లేఅవుట్కి తేడా చూడండి. ఇప్పుడు చూడండి, దగ్గర పెట్టాము. ఇది ఈ లేఅవుట్లో 76 ప్లాట్ డ్రా చేశారు. ఇక్కడ చిన్నగా చూడండి, ఇక్కడ 8వ ప్లాట్ దగ్గర డ్రా చేశారు. ఇక్కడ లేఅవుట్ సీరియల్ నెంబర్ ఎలా ఉంది, 75 ఉంది. సో అటువైపు ఇంకా ఖాళీ స్థలం ఉంది కదా, అక్కడ ఇవ్వచ్చు కదా 76 ప్లాటు. ఇక్కడ ఈ ప్లాట్లో ఒక ఏఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ అనుకుంటా, ఆయనకు ఫేవర్ చేయడానికి ఈయన ఈ కొత్తగా ఆయన కోసం ఫ్లాట్ సృష్టించారు. ఈయన అది ప్రస్తుతం ఉన్నారో గతంలో ఉన్నారో తెలియదు. హౌసింగ్లో ఉన్న ఏఈ గారికి ఆయన ఫేవర్ చేయడానికి ఈ విధంగా చేశారు. అది వాళ్ళ ఇష్టం అయిపోయింది, వాళ్ళ ఇష్టానుసారం. ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ అధికారులు కాపాడాల్సిందే పోయి వాళ్ళే పనిచేసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలనేది పై అధికారులు నిర్ణయం తీసుకోవాలి. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తా నేను. 76 ప్లాట్ 8వ ప్లాట్ పక్కన డ్రా చేశారు ఈయన. ఇక్కడ 75 వరకు ఎండింగ్ ఉంది. ఇప్పుడు మీకు అసలు ఇంకా మంచి విషయం చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి, తహసీల్దార్ గారి సీలు ఇక్కడ ఎలా ఉంది, తహసీల్దార్ గారి సంతకం ఇక్కడ ఎలా ఉంది మీకు ఇంకా క్లోజప్లో చూపిస్తాను నేను. చూడండి, సో ఏది ఆయన సంతకం, తహసీల్దార్ గారు ఒరిజినల్ సంతకం ఏది, డూప్లికేట్ సంతకం ఏది, ఈ విధంగా ఎవరు సంతకాలతో సహా చేస్తున్నారు, దీనికి శిక్షలు ఉంటాయన్న విషయం మర్చిపోయి వీళ్ళు ఎంత దారుణాలకు తెగిస్తున్నారంటే, ఇట్లాంటి వాళ్ళ వల్లే భూతగాదాలు ఎక్కువైపోయి కోర్టుల చుట్టూ తిరుక్కుంటా, కొట్టుకుంటా, నరుక్కుంటా ఉన్నారు. జనాలు చచ్చిపోతున్నారు కొంతమంది. ఇట్లాంటి దుర్మార్గమైన అధికారులు ఉండబట్టే జీతాలు ఇస్తున్నారు కదా. ఈ కకృతి పనులు చేయడం వల్ల
ఎంతమంది నష్టపోతున్నారంటే చెప్పలేము అసలు. ఒక్కొక్కరు ఈయన గురించి చెప్తుంటే ఇట్లాంటి హౌసింగ్ లేఅవుట్స్ అయితే కొన్ని వందల్లో ఉన్నాయి. ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించినారు వీళ్ళు. ఇవి అప్పుడు పట్టాలు ఇచ్చారు కదా గత ప్రభుత్వము, వీళ్ళు ఆ ఒరిజినల్ కాపీస్ని తీసుకొని ఇట్లా దొంగ పట్టాలు సృష్టించినారు. ఇట్లా దొంగ పట్టాలు సృష్టించి అమాయకమైన జనాలు ఏదో ఇళ్ల స్థలాలు వస్తాయి కదా అని ఇట్లాంటి ఎదవలను అధికారులను నమ్మి మోసపోయిన బాధితులంతా కూడా ఇతన్ని నమ్మి మోసపోయిన బాధితులు ఎవరెవరైతే ఉన్నారో, ఫ్లాట్లన్నీ డబ్బులు ఇచ్చి మోసపోయినారో వాళ్ళందరూ ఒకసారి మీరు మీ రిప్రజెంటేషన్స్ తీసుకెళ్ళి ఇవ్వండి, మీకు ఏదో న్యాయం జరగచ్చు. ఇదో చూసారా, ఇక్కడ ఈ నెంబర్ ఉంది చూసారా, ఇక్కడ CTR అని వస్తుంది. ఏదో వాళ్ళకి బుద్ధి పుట్టిన నెంబర్ ఇచ్చారు ఇక్కడ. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇతనివి. చూడండి ఎంత బాగా అతను సీల్స్, సిగ్నేచర్స్, ఈ సిగ్నేచర్ దగ్గర పెడితే అసలు ఎలా చేశారంటే సేమ్ ఇంతకుముందు మీకు చూపించిన సబ్ డివిజన్స్లో కూడా ఇలాంటి సంతకాలు, సిగ్నేచర్సే ఉన్నాయి. ఇతను ఇప్పటికి 3 సార్లు మదనపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ మదనపల్లికి వచ్చారు. ఇతను పనిచేసినంత కాలము ఏమేమి చేసినారనేది పై అధికారులు అందరూ ఒకసారి ఇతని మీద ఎంక్వైరీ చేసి ఇట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే తప్ప, ఇట్లాంటి వాళ్ళని ఉద్యోగాల నుంచి తొలగిస్తే తప్ప, ఇట్లాంటి అవినీతికి పాల్పడాలని ఆలోచన ఉండే వాళ్ళందరూ కూడా సెటరేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అస్సలు తెలిసినట్టు లేదు. తెలిసింటే ఈ విధంగా చేసేవాళ్ళు కాదేమో. కొంతమంది తెలిసే చేస్తారు. ఇతని తీరు కానీ మేము కూడా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ఏవో డీటెయిల్స్ కావాలంటే కూడా ఏంట్రా ఇట్లాంటి వాళ్ళు అంత సర్వేయర్లు అయిపోతే భూములను ఏం కాపాడపడతారు అని చెప్పేసి మేము ఒక 2 years బ్యాకే ఇతని గురించి చూడడం జరిగింది. ఇతని ప్రవర్తన కానీ, ఇతను పబ్లిక్తో బిహేవ్ చేసే ప్రవర్తన కానీ, అతను చెప్పే సమాధానాలు కానీ, అతని దగ్గరికి సంవత్సరాల పాటు తిరిగిన బాధితులు కూడా ఉన్నారు. దాంట్లో మీకు ఫస్ట్ చూపించిన సర్వే నెంబరు 1058/4 ఆ నెంబర్కి సంబంధించిన వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు కూడా తిరిగారు. అయినా కూడా అతని మనసు కరగలేదు. వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసినారన్న విషయం కూడా నాతో చెప్పారు వాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చిన వ్యక్తులు. సబ్ కలెక్టర్ గారికి రిపోర్ట్ పెడితే కూడా ఆయన ఎందుకు అతని మీద యాక్షన్ తీసుకోలేదో తెలియడం లేదు. ఇంకా అతనికి శిక్షలు అయితే ప్రస్తుతం ఉన్న BNSలో 335, 336, 337, 340 వరకు కూడా అతని మీద శిక్షలన్నీ వర్తించే అవకాశం ఉంది. 1 సంవత్సరం నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. సో పై అధికారులు ఇలాంటి అవినీతి అధికారిని, అందులోనూ మదనపల్లి చాలా గొప్ప ప్రసిద్ధిగాంచిన ప్రాంతం, ఇట్లాంటి ప్లేస్లో ఇట్లాంటి వరస్ట్ అధికారులు ఉండడము ఏమాత్రం జనాలకు ఉపయోగపడదు. పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ సర్వీస్ చేయాలి కానీ పబ్లిక్ని మోసం చేయకూడదు. వాళ్ళని డబ్బుల కోసం, వీళ్ళ స్వార్థం కోసం జనాలకి గొడవలు పెట్టకూడదు. ఈ విధంగా తప్పుడు రికార్డులు సృష్టించడం వల్ల ఏమవుతుందంటే జనాల మధ్యలో వాళ్ళు కక్షలు పెంచుకొని, గొడవలు చేసుకొని, కోర్టులో కేసులు పెట్టుకొని, ఇతను చేసిన దాంట్లో కూడా కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయి ఇతను చేసిన నిర్వాకాల వల్ల. సో దయచేసి ఇలాంటి వరస్ట్ అధికారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇతనికి వేయాల్సిన శిక్షలన్నీ వేయాల్సిందిగా బాధితుల తరపున, మా ఆర్గనైజేషన్ తరపున మేము పై అధికారులని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇతనికి సంబంధించి ఇంకా మేము ఎవరెవరికైతే కంప్లైంట్స్ చేయాల్సి ఉన్నాయో అందరికీ కూడా రేపు పోస్ట్ చేసేస్తాం అందరికీ. సో మన కలెక్టర్ ఆఫీస్లో ఈరోజు ఇచ్చొచ్చాం. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇంకా ఇతని బాధితులు ఎవరైనా ఉంటే కంప్లైంట్స్ ఇవ్వండి. ఇతని ద్వారా నష్టపోయిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించండి. ఇట్లాంటి అధికారులు ఎవరున్నా కూడా మీరు లంచం ఇవ్వద్దండి, తప్పుడు రికార్డులు సృష్టించుకోవద్దండి. సో ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే మీరు మాకు సంప్రదిస్తే మేము ఖచ్చితంగా డ్రాఫ్టింగ్ చేయిస్తాం. ఏ విధంగా కంప్లైంట్ ఇవ్వాలి ఏంటి అనేది మేము ఖచ్చితంగా మీ తరపున నిలబడి న్యాయం చేస్తాం. మీ తరపున మేము పోరాటం చేస్తాం. దయచేసి ఇతని బాధితులు ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కంప్లైంట్ ఇవ్వండి. మీకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా చేస్తాం. ఇంకా అతని అవినీతికి సంబంధించిన సర్వే నెంబర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఎవరి దగ్గరైనా మీరు ఆధారాలు ఉంటే మాకు ఇవ్వండి. మా దగ్గర ఉన్న ఆధారాలతో కలిపి కూడా మీరు కూడా ఇట్లాంటి అవినీతి అధికారులని ప్రభుత్వంలో లేకుండా చేసిన దానికి మీరు కూడా మంచి పని చేసిన వాళ్ళు అవుతారు.
జై హింద్.